రాష్ట్రంలో ప్రస్తుతం మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అందుట్లో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు తారుమారు అయ్యేది అనేది తెలియదు. సో ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి. సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వాక్యాలతోటి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతుంది. సో రాజగోపాల్ రెడ్డి ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఏంటంటే, మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, సో 6 గ్యారెంటీలు నెరవేర్చండి, సో అవినీతి లేని పాలన అందించండి అన్నది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి టార్గెట్ విషయాలు అనుకోవచ్చు. సో తనకు మంత్రి పదవి వచ్చిందా, మంత్రి పదవి కోసం ఇదంతా చేస్తున్నాడా, అవన్నీ పక్కన పెడితే సో ఆయన ఎక్కడ జనాల దగ్గరకున్నా కూడా గతంలో కూడా అన్నారు, మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయమ్మా, గతంలో కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా అన్న విషయాలు కూడా డైరెక్ట్ ప్రజలను అడగడం అనేది తెలిసింది. అంటే చాలా సందర్భాల్లో అడగడం, తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా, అప్పుడు ఇండైరెక్ట్ గా అడిగారు, ఇప్పుడు డైరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే రాజా సింగ్. సో రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పటికీ రీసెంట్ గా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో బీజేపీలో ఎవరు చేరద్దు, బీజేపీలో మొదటగా ఫస్ట్ చేరిస్తారు, తర్వాత చివరిలో కూర్చోబెడతారు, అంత కావాలనుకుంటే విజయశాంతిని, లేకపోతే నాగం జనార్దన్ రెడ్డిని, జితేందర్ రెడ్డిని, ఇట్లాంటి నేతలను కూడా అడిగి తెలుసుకోవచ్చు. దానికి ఉదాహరణ మేమే, రేపటి నాడు మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో కూడా డౌట్ అన్నట్టు కూడా. సో ఇటు భారతీయ జనతా పార్టీలో చేరికలు మొదలయ్యాయి, ఆపరేషన్ ఆకాష్ మొదలయ్యింది. సో గువ్వల బాలరాజ్ జైన్ అయిన తర్వాత దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్లోనే 8 నుంచి 10 మంది మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పేసి ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇక్కడ రాజా సింగ్ స్టేట్మెంట్ తోటి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాలా వద్దా, నిజంగా ఇంతమంది సీనియర్లు వెళ్ళిండ్రు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సో భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా రాజా సింగ్ మైనస్ గా మారారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి ఇప్పటి వరకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేరు. కల్వకుంట్ల కవిత గారు మాత్రం ఎప్పుడైతే లేఖ బయటికి వచ్చిందో అప్పటి నుంచి జాగృతిని స్ట్రాంగ్ చేయడంలో అంటే పనిలో మొదలు పెట్టారు. ఇక్కడ ఇండైరెక్ట్ గా కూడా రీసెంట్ గా జగదీష్ రెడ్డినే లిల్లీపుట్ అని చెప్పేసి మాట్లాడడం, తర్వాత ఒక ప్రముఖ మంత్రి కొడుకు ఈ మధ్య ఎగిరెగిరి పడుతున్నాడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఒక మంత్రి కొడుకుని అనడం, తర్వాత ఇండైరెక్ట్ గా కేటీఆర్ని అనడం. ఎందుకంటే ఒక సందర్భాల్లో తీర్మానం వలన అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ పార్టీలో ఎవ్వరు కూడా స్పందించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే మాజీ మంత్రులు కూడా స్పందించలేకపోయారు. సో వీళ్ళ ఆడబిడ్డలకి ఏమిస్తున్నటువంటి గౌరవం, వీళ్ళ వెనుక ఉన్నది ఎవరు, అండ్ పార్టీలో నన్ను తొక్కాలనుకుంటుంది ఎవరు అన్నది కూడా డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం అనేది కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆర్డినెన్స్ ఓకే చేస్తే బీఆర్ఎస్ పార్టీలో దిష్టి బొమ్మలు దానం చేశారు, అండ్ జాగృతి నుంచి మాత్రం సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కి సంబంధించి సమావేశం నిర్వహిస్తే జాగృతి సంబంధించి కూడా శిక్షణ తరగతిలో ఇటు జాగృతి నుంచి కవిత గారు నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ బీసీలకు సంబంధించి వీళ్ళు కూడా ఒక సభలు, బీసీలకు సంబంధించి వాళ్ళు కూడా సభలు. సో వాళ్ళ సభలకు వీళ్ళు రాకపోవడం, వీళ్ళ సభలకు వాళ్ళు రాకపోవడం, తర్వాత 14 నాడు కూడా బీసీ సభ నిర్వహించడం, అక్కడ కవిత గారికి ఇన్విటేషన్ లేకపోవడం, సో ఆ సభ క్యాన్సిల్ అయింది అనుకోండి. సో ఈ విధంగా బీఆర్ఎస్ వర్సెస్ కవితగా మారడం అనేది జరిగింది. సో ఈ మూడు పార్టీల బీజేపీ వర్సెస్ రాజా సింగ్, కాంగ్రెస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. అండ్ కవిత గారు కూడా చెప్పారు, ఎందుకు నా మీదనే ఫోకస్ చేస్తున్నారు, బీజేపీలో రాజా సింగ్ ఇష్యూ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కావచ్చు, సో పార్టీలు అన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పేసి కూడా అన్నారు. సో వీళ్ళ వల్ల పార్టీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.